క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి క్రైస్తవ సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని లూథరన్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ మైఖేల్ బెన్హార్తో పాటు పలువురు సంఘ సభ్యులు ఎమ్మెల్యే విజయశ్రీని శాలువాలు పూలమాలలతో సత్కరించారు. ముందుగా ఎమ్మెల్యే విజయశ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీని బిషప్ మైఖేల్ బెన్హార్ ఏఎల్ఎంసీఎం క్రీడా మైదానంకు ప్రహరీ నిర్మాణంతో పాటు క్రైస్తవ శ్మశాన వాటికకు ప్రహరీని నిర్మించేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే విజయశ్రీ సానుకూలంగా స్పందించారు. కాలంలో మానవులను గాఢంధకారంలో కమ్యూనుగా సహాయం చేయుటకు శక్తిని విడిపించుటకు బలము ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. ప్రకాశింపజేసి నీకు సమాధానం కలుగచేయును. బాగా నిలబడుకోండి సార్ అటు చూడండి అందరూ నిలబడుతుంది. థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యు. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మనకు చాలా సంతోషకరమైన సూచన. నిలవల విజయశ్రీ గారంటే మనకు చాలా దగ్గర బంధుత్వం కూడా ఉంది అందరికీ. కాబట్టి వారు యొక్క తల్లి పక్షాన్ని కూడా చాలా దగ్గర బంధుత్వం అందరికీ కూడా. మరి వారు రావడం చాలా సంతోషం. మన సామాజిక నియోజకవర్గ ప్రతినిధి ఎవరైనా కూడా సహకరిస్తాం, ఎవరికైనా కూడా మనం సహకరిస్తాం. అది మన యొక్క మర్యాద. మహమ్మద్ మేడం కొద్ది సైడ్ సమయస్తులకు మనవి, మన స్టేజ్ మీద కేక్ కటింగ్ ఉంటుంది. రాత్రి నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థనలని అన్ని కూడా చేసుకుంటూ డిసెంబర్ నెల వస్తేనే క్రైస్తవుల్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఈరోజు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంవత్సరం ఇంకా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో కానీ అలాగే మీరు కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు క్రిస్మస్ ఇది ఒక మంచి దేవాలయం కాబట్టి
క్రైస్తవ దేవాలయం కాబట్టి నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ముఖ్యంగా నేను కోరుకునేది, నేను కొత్తగా వచ్చిన శాసనసభ్యురాలిని కాబట్టి నాకు అటు ప్రార్థన యేసుక్రీస్తు నాకు ఒక మంచి శక్తిని అభివృద్ధి చేయడానికి శక్తిని ప్రసాదించమని, అలాగే రాష్ట్రాన్ని ఎంతో సమర్థవంతంగా ఎట్లాంటి అక్రమాలు లేకుండా దౌర్జన్యాలు లేకుండా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి శక్తిని ప్రసాదించమని మీరందరూ కూడా యేసుక్రీస్తుని ప్రార్థించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. అలాగే పాస్టర్ గారు చెప్పినవన్నీ కూడా నేను నోట్ చేస్తున్నాను. అటు శ్మశాన వాటికి కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఏఎల్సీఎస్ గ్రౌండ్ కానీ అన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా కూడా మీ సమస్యలు తప్పకుండా నేను పరిష్కరిస్తాను. ఇది సమయం కాదు కాబట్టి నేను పెద్దగా చెప్పట్లేదు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.